మేలుకో ఇట్లా పాటలు పాడుతూ, పాడుతూ, పాడుతూ ఊరంతా తిరుగుతుంటే 14 రోజులు తిరగాలి. సంక్రాంతి పండుగ రోజు ఆ ఫోటో పెట్టుకొని, శ్రీరాముని ఫోటో, శ్రీకృష్ణుని ఫోటో పెట్టుకొని, అందరి దగ్గర పోయేసి ఇట్లా పట్టుకొని, అందరి దగ్గర పోయి ఫండ్స్ అడుగుతుంటుంటిమి. ఫండ్స్ అడిగి, ఆ ఫండ్స్ వచ్చిన ఫండ్స్‌ను భజన మండలిని అభివృద్ధి చేయడానికి అది ఉపయోగిస్తుండే. అక్కడున్న ప్రెసిడెంట్సు, అక్కడున్న అధ్యక్షులు వాళ్ళందరూ ఒక టీమ్ ఉంటుండే అది. వాళ్ళు దానికి ఉపయోగిస్తుండే. అట్లా ఇక్కడ కళాకారులం తయారైనాం మేము. కళాకారం తయారైతున్న సమయంలోనే గద్దర్ ఇక్కడ ఒకసారి ఫస్టు నేను స్టడీ చేస్తున్న సమయంలో చిన్నగున్నాము. ఆయనొచ్చి ఇక్కడ ఏం చెప్పిండంటే అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్పాడు. అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్పి ఆయన ఏం చెప్పిండంటే మీరందరూ ఆపరేషన్ చేసుకోవాలే. అప్పుడైతే ఈ భారతదేశం బాగుపడుతది అని దాంట్లో చెప్పిండు ఆయన. మేమనుకున్నాం మరి ఈయన అల్లూరి సీతారామరాజు బుర్రకథ మంచిగా చెప్పిండు. కానీ ఆపరేషన్ చేసుకోమంటాడు ఏంది అసలు? ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటిది అసలు? గిది చెప్తుండే ఏంది అసలు ఈయన అని మాకు ఆ కథ విన్న తర్వాత మంచిగుండే. తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్న తర్వాత మాకొంత అరే ఈయన ఏంటిది అసలు గిట్లా చెప్తుండు అనేది కొద్దిగా వ్యతిరేకం ఉండే అప్పుడు. అదొక పాయింట్. దాని తర్వాత ఆయన ఏం చేసిండంటే మళ్ళా బి నరసింహరావు ఫౌండర్ మన ఆర్ట్ లవర్స్ అంటే కళా ప్రేమికుల సంస్థ ఆయన ఫస్ట్ పెట్టిండు. ఆ కళా ప్రేమికుల సంస్థనే 1972లో జన్నాటి మండలిగా 72 మేలో జన్నాటి మండలిగా అది అభివృద్ధి చెందడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు మళ్ళీ గద్దర్ తోటి మళ్ళా వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామింగ్కి వచ్చిండ్రు. అప్పుడు ఏమైందంటే గద్దర్ ఒక విప్లవ భావాలతోటి వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. ఆయన ఒక నాటకం వేసిండు అన్నట్టు. యాదగిరిగుట్ట ఏంటి అసలు యాదగిరిగుట్ట అంటే ఏంటిది అని ఒక బిచ్చగాని పాత్ర వేసేసి ఒక అట్రాక్ట్ చేసిండు. ఇది బాగున్నది, పాటలు కూడా పాడినారు, ఇది బాగున్నది వీళ్ళది. అట్లా మేము మెల్లమెల్లగా అట్రాక్ట్ కావడం జరిగింది. అట్లా అట్రాక్ట్ అయిపోయి ఇక మేము మెల్లమెల్ల ఇట్లా పాటలు తర్వాత మన డౌటౌన్ బజార్లో నందు అంటే ఆయన ఉండే. ఆయన పాపం ఇప్పుడు చనిపోయాడు. ఆయన రెగ్యులర్గా మా ఊరుకు వస్తుండే. ఆయన ఒక నందు ఆయన పేరు. నందు కదా, నందు అంటే ఆయన ఏమంటుండే అంటే అంటే మీకు తెలుసా నక్సలైట్ నందు బై, నక్సలైట్ నందు అనొచ్చు కదా మీరు అని అంటుండే. మేము నవ్వుతుంటుండే, అరే గట్ల అంటారా బై మీరు అంటే అనొచ్చు కదా అని అంటుండే అప్పుడు ఆయన. అంటే అప్పుడు ఒకటి నక్సలైట్ అనే పదం ఏదైతుందో ఒక ఇంపార్టెంట్ ఒక ప్రాముఖ్యత కలిగిన పదంగా ఉండే అప్పుడు. నక్సల్బరీ మూవ్మెంటు 67 మేలో ఏదైతే నక్సల్బరీ 25కు నక్సల్బరీ జరిగిందో అది ఒక ఇన్స్పిరేషన్ ఉండే. అందుకే నక్సలైటు అంటే ఒక పెద్ద ఇది. తర్వాత మేము కథలు కూడా ఈ గద్దరు ఏదైతే ఇక్కడ వరంగల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ ఊరు నుంచి నేను, తర్వాత మచ్చబలం నుంచి దయ, తర్వాత ఓల్డ్ ఆల్వాల్ నుంచి సుదర్శన్. ఈ నలుగురము దయ ఏం చేస్తాడు డోలకిస్ట్ దయ. ఆయనను ఢిల్లీలో పట్టుకొని ఆయనను టార్చర్ చేసి చంపేసి ఇక్కడ బొల్లారం దగ్గర మహాబోధి స్కూల్ దగ్గర పడేశారు. మీకు అందరికి కొంతమంది తెలిసి ఉండొచ్చు విలేకరుల మిత్రులకు. అదొకటి. ఆయన మంచి డోలకిస్ట్. అంటే మేము ఆయన ఇంటర్వ్యూ చేసినాం జన్నాట్య మండలికి వచ్చిన తర్వాత. ఎట్లా నువ్వు నేర్చుకుంటే దొడ్డికి పోతుండే ఆయన. దొడ్డికి పోతున్నప్పుడు ఆ డబ్బా మీద కొడుతుండే ఆయన. దొడ్డికి డబ్బా, అప్పుడు డబ్బా పట్టుకపోతురు కదా, ఆ డబ్బా మీద కొడుతుండే ఆయన. దాని తర్వాత ఏం చేసి మెల్లగా భజన మండలి, ఆయన కూడా భజన మండలే. ఎక్కడైతే మచ్చబొల్లారు భజన మండలి నుంచి ఆయన డోలకిస్ట్గా తయారైండు. సుదర్శన్ ఏదైతే సుదర్శన్ కూడా భజన మండలే. అక్కడ ఓల్డ్ ఆల్వాల్ భజన మండలి ఆయన పాటలు పాడుతుండే, ఆయన కూడా ఇళ్ళకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం చేసి నక్సల్బరీ బిడ్డలు ఒగ్గు కథ రాసిన తర్వాత గద్దర్ ఏం చేసినంటే అక్కడ మేము ప్రోగ్రామింగ్కి పోయినాము వరంగల్లో వడ్డేపల్లిలో ప్రోగ్రాం. ఆ వడ్డేపల్లిలో ఏమైందంటే గిరాయిపల్లి అడవుల్లో 4 విద్యార్థులను ఏదైతే కాల్ చేసిండ్రో అంటే సూరపనేని జనార్దన, సుధాకర్, ఆనందరావు, మురళీమోహన్, వాళ్ళ దాంట్లో ఈయన బిచ్చపతి అంటే ఆయనను కూర్చుని పెట్టి ఇంటర్వ్యూ చేసిండు ఈయన గద్దర్. ఇంటర్వ్యూ చేసుకుంటే మొత్తం రాసిన తర్వాత ఆయన ఏం చేసి నక్సల్బరీ బిడ్డల మొగ్గు కథ రాసిన ఆ రిపోర్ట్ అంతా తీసుకొని రాసిన తర్వాత ఇక మేము సుదర్శన్ జోకర్, నేను కథకొని రాజకీయం చెప్పాలి, గద్దర్ లీడింగ్ రోడ్, దయ డోలకిస్ట్. ఇట్లా మేము నలుగురం ఏదైతుందో నలుగురము మొత్తం అసలు మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉద్యోగం చేయడం కూడా
మేము చేస్తుంటుండు. ఆర్టీసీలో టెంపరవరీగా హెల్పర్‌గా నన్ను ఉద్యోగం చేస్తుంది. అది తర్వాత పర్మనెంట్ ఉద్యోగంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఇడిచిపెట్టేసేసి మేము ఫుల్ టైమ్‌గా వెళ్ళిపోవడం జరిగింది 80లో. అట్లా 80లో 77 నుంచి వచ్చిన తర్వాత 80లో మేము ఫుల్ టైమ్ దీనిగా మారిపోవడం జరిగింది. ఆ ఫుల్ టైమ్ పోయిన తర్వాత ఇక గద్దర్‌తోటే మా ప్రోగ్రామ్స్ అంతా గద్దర్‌తోటే. ఎప్పటి వరకు 96 వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ పోతే ఆ పాట నేర్చుకుంటుంటుంది. కర్ణాటక పోయినామనుకో ఆ భాషలో బెట్టగల ಹಿಡಿದಲೆ ಬಂಡಗಲ ಹಿಡಿದಲೆ ನಮ್ಮ ರಕ್ತ ಜಲ್ಲಿ ಮಾಡಿ ಪ್ರಾಜೆಕ್ಟು కట్టదలే శ్రమ యారిగో సిరి యారిగో. వీడు మహారాష్ట్రలో పోయినామనుకో డొంగురు పోడుతో అమ్మే దగడు జోడుతో హమ్మే రక్తాచా సిమెంటాని ధరణ బాందితో అమ్మే సూకు తుమాలా దుక్కు అమాలా మరాఠీలో పాడుతుంటుంది. అట్లా ఎక్కడ పోతే మనము నార్త్‌కి ఇంకా ఢిల్లీ గానీ, యూపీ గానీ పోయిన భారత్ గద్దర్ ఏం చేస్తుండే, ఏ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా అనగానే గావ్ హమారా, ఏ గల్లీ హమారీ, బస్తీ హమ్‌సే హై, హర్ కామ్ హమ్‌సే హై, హల్ अपना हसिया अपना हथौड़ अपना कुल्हाड़ अपना बस अरे बैल अपने रे बैलगाड़ी अपने रे तो जालिम कौन रे उसका जुल्म क्या रे. నేను హిందీలో పాడుతుండే. ఆయన ఊరుకొచ్చి భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలు కొదలలేదురా, బంగారు పంటలు భూములున్నయి, చావులేని మరి జీవనదురా, అంగట్లోన అల్లి ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో అనగానే భారత अपनी महान भूमि इसकी कहानी सुनो रे भाई, सर पे खड़ा है बड़ा हिमालय, नदियां बहती गंगा जमुना ब्रह्मपुत्र गोदावరి కృష్ణ, సుఫలం సుఫలం ఇసి దేశ మే రోటీ మాంగా క్యూ రే బాయి. ఇట్లా నేను పాడుతుంది. అట్లా మేము అంత క్లోజ్‌గా మేము గద్దర్‌తోటి పనిచేసిన ఇక వేరోళ్ళు అంత క్లోజ్‌గా పనిచేసినామంటే మా టీమే అని అనుకోవచ్చు. గద్దర్, నేను, సుదర్శన్, దయ మెయిన్‌గా. తర్వాత ఇక ఆయన ఇనాక్ట్ అయిపోయిండు సుదర్శను. తర్వాత దయ కొన్ని రోజులు పనిచేసింది. ఇక మేమిద్దరం అయితే 96 వరకు ఇక గద్దరు ఆయన ఏ పాట రాసినా కూడా ఫస్ట్ ఇగో నీవైతే నీది పాడగలుగుతారా, ఇది పాడేసి నేర్చుకో అని అంటుండే. కాబట్టి అది మేము ఇక నైట్ అంతా డే రేపు ప్రోగ్రామ్ ఉంటే ఇవాళ నైట్ ఇచ్చేస్తుండే పాట. నైట్ అంతా పాట నేర్చుకొని ప్రోగ్రాంలో ఇచ్చేస్తుండే. ఆయన ప్రోగ్రామ్ ఇవ్వడంలో కావచ్చు, జనాలను నాడి పట్టుకొని మాట్లాడడం కావచ్చు, ఒక పెద్ద విప్లవ కళాకారుడుగా మనము అన్ని మీరంతా పత్రికలు రాసిర్రు. ఆయన కోసం నేను కొత్తగా చెప్పాల్సిన ఏ విషయాలు లేవు. ఆల్రెడీ బుక్స్ కూడా వచ్చినాయి ఆయన మీద. చాలా విషయాలు పుస్తకాలలో కూడా రాసిండ్రు. కాబట్టి ఆయన దాని మీద నేను ఎక్కువ ఏం అవసరం లేదు మీకు. ఇక మా విషయం వచ్చేసరికి 96 వరకు మేము మొత్తం దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. 96 మేము దళంలో అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అడవిలోకి వెళ్ళిపోయినాం మా టీము ఏదైతే మా దివాకరు, తర్వాత రమేషు, విద్య, తర్వాత కుమారి, తర్వాత వంగపండు కూడా వచ్చి కలిసినుండే. ఇట్లా ఒక టీమ్ ఉండే మాది. దాని తర్వాత మెల్లమెల్ల వంగపండు వేరే ఇదైపోయిండు. తర్వాత దయాను అట్లా చంపేసేసిండ్రు. తర్వాత మన దివాకరు నల్గొండ సెక్రటరీ అయిపోయిన తర్వాత ఆయన ఎన్‌కౌంటర్‌లో ఆయన అమరుడు కావడం జరిగింది. తర్వాత రమేషు, మీకు తెలిసి డప్పు రమేషు అనారోగ్య కారణంతోటి ఆయన అమరుడు కావడం జరిగింది. తర్వాత కుమారి కూడా అమరురాలైపోయింది అనారోగ్యంతోటి. విద్య నేను ఎన్‌కౌంటర్‌లో మొన్న పోలీస్ వాళ్ళు కూడా అడిగితే చెప్పిన. ఆ ఎన్‌కౌంటర్‌లో కూడా నేనున్నా. నేను వేరే ఒక దగ్గర పని చేసుకుంటున్నా. ఫైరింగ్ జరిగింది. ఆమె అక్కడ 6. అందులో ఇక్కడ పనిచేసిన ధర్మన్న, పోచాన్ అనే పేరుంటది. ఆయన ఏది మన తెలంగాణ కళా సమితిలో శ్రీకాంత్‌గా పేరుండే. ఆయన కూడా అక్కడ అమరుడు కావడం కాదు, నల్గొండ కాదు. అమరుడు కావడం జరిగింది. వరంగల్ ఆయన. అమరుడు కావడం జరిగింది. అట్లా వాళ్ళు మెయిన్ టీమ్స్ ఏవైతుండ్రో మా పక్కకున్న వాళ్ళే బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు అమరులు అయిపోవడం జరిగింది. ఒక భారతదేశంలో అంటే ఏ కల్చర్ టీము దీంతోటి ఫేస్ చేయలేని కల్చర్ టీమ్‌గా వాళ్ళు డెవలప్ అయ్యిండ్రు.
డప్పు రమేష్ అయితే ఒక మాస్టర్ డప్పు మీద. డప్పు ఏంటిది అని దాని మీద డప్పు ఒక నోట్స్ రాసిండాయన. తర్వాత దివాకర్ ఒక స్ట్రీట్ ప్లే. ఆయన ఎంబీబీఎస్ చదివిండు. ఒక స్ట్రీట్ ప్లే ఎంత బాగా స్కిట్ తయారు చేస్తుండంటే, యాక్టింగ్ చేస్తే ఇక అంత బాగా యాక్టింగ్ చేస్తుండే. అట్లా వీళ్ళంతా కూడా లెజెండ్ ఇద్దరు. ఆయన గూడా ఇప్పుడు మీరు రాస్తూనే ఉన్నారు. ఆయన గూడా ఒక లెజెండ్ ఇగ. అట్లా వీళ్ళందరూ గూడా ఏదైతే అంటే థియరీ, ప్రాక్టీస్. వీళ్ళు థియరీ ఉన్నది అండ్ ప్రాక్టీస్. ఆచరణ గూడా వీళ్ళు పోయి తమ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్‌ను సాక్రిఫైస్ చేయడం జరిగింది. కాబట్టి అట్లా జననాట్య మండలి వస్తూ ఇక ఆఖరికి నిర్బంధం పెరిగిన తర్వాత మేమందరము లోపలికెళ్ళిపోవడం జరిగింది దళంలోకి. ఆ తర్వాత ఇక బయట డప్పు రమేషు ఇక పాడుతూ ఉండే ఆయన కూడా అనారోగ్యంతోటి అమరుడు కావడం జరిగింది. దాని తర్వాత ఇక అంత ఇదిగా లేకుండే. మేము లోపలికి పోయిన తర్వాత కూడా తెలంగాణలో జననాట్య మండలి దళమే ఉండే. ఆ దళానికి నేనే నాయకత్వం వహించిన. అది సాయుధంగానే ఉంటుండే. ప్రోగ్రాము ప్రజలలో పోయి సాయుధంగానే పాటలు పాడుతుంటాం. ఎన్నో పాటలు అవి అక్కడ కూడా రాయడం జరిగింది, పాడడం జరిగింది ప్రజలలో. ఒక చెంప కొడితే రక్తం, చిన్న పాప మామూలుగానే హాస్పిటల్కు పంపిద్దామనేసి కరీంనగర్లో ఒక ఊర్లో పెట్టాం. మేమే మాట్లాడి చిన్న పాప అంటే ఒక 17 ఇయర్స్ ఉంటుండే. ఆమె చాలా చిన్న పాప. కథం తీసుకుపోయి పట్టుకొని చంపేశారు ఆమెను ఎన్కౌంటర్లో. ఆమె మీద ఒక చెంప కొడితే రక్తం, ఒక చెంప కొడితే పాలు, చిదిమితే పాలు కారే చిన్నారి ప్రాయం నీది, నీకు నూరేళ్ళెట్లా నిండేనో చెల్లెలా ఓ సిన్ని సారమ్మ అని దాని మీద కూడా అక్కడ జననాట్యం పాటలు రాయడం జరిగింది. ఇట్లా మెయిన్‌గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన కల్చర్ థీమ్‌కి సంబంధించింది. అంటే విప్లవ సంస్కృతి ఏదైతే ఉందో అప్పుడు ఉన్న దాన్ని పట్టుకొని ఆ పాటలు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇక చాలా మార్పులొచ్చేసినాయి. చాలా మార్పులు దాని ప్రకారం కూడా ఇక చాలామంది రచయితలు, కళాకారులు రాస్తూన్నారు, పాడుతూనే ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే ఒక 77 నుంచి 80 వరకు మన పార్ట్ టైమ్‌గా విప్లవంలో పాల్గొన్నాము. 80 నుంచి ఇప్పటి వరకు 25 వరకు ఈ రోజు వరకు గూడా మేము మొన్న అక్కడ మన లీగల్ అయ్యే వరకు గూడా మేము దళంలోనే పనిచేయడం, సంస్కృతి రంగానే డీల్ చేయడం జరిగింది. కాబట్టి అట్లా మేము అది డీల్ చేసి ఇక వయసు పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మేమేమంటే అంటే కళ్ళు సమస్య, తర్వాత ఇక మరి చీకట్ల నడవడమే కావచ్చు, ఇవన్నీ గూడా అనారోగ్యం సంబంధించింది చాలా కష్టం. ఇప్పుడు యుద్ధం అక్కడ మన బాగా దాడి కూడా జరుగుతుంది. మీకు అందరికి తెలిసిందే. కాబట్టి అట్లా ఉండడం కొద్దిగా సాధ్యం కాదు. కాబట్టి అందుకోసమే మేము బయట ఉంటాము అని మేమిక్కడ బయటికి మా ఫ్యామిలీతోటి ఉంటాము. అనారోగ్యము ఇదయింది. మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరున్నారు. వాళ్ళతోటే ఉంటాం మేము అని ఇది జేసి మేము లీగల్‌గా రావడం జరిగింది. కాబట్టి అట్లా మేము పనిజేసి ఇక ఎన్నో ఫైరింగ్‌లు గావచ్చు, కష్టాలు గావచ్చు, కన్నీళ్ళు గావచ్చు, బాధలు గావచ్చు, ఇబ్బందులు అంటే ఒక విప్లవ జీవితము ఇన్ని సంవత్సరాలు బతకడం అంటే అది చాలా అంటే ఇది చెప్పుకోవచ్చు. ఒక క్రమశిక్షణతోటి బతకడం. అంటే బతకడం ఒకటి. అందుకే చెరబండ రాజు ఏమంటాడంటే కమ్యూనిస్ట్‌గా జీవించొచ్చు, కమ్యూనిస్ట్‌గా చావడం వేరు అంటాడాయన ఒక కవితలో. కాబట్టి ఆయన రాస్తూ ఏమంటాడంటే, నువ్వు ఏదైతే నడుస్తుంటావో రేపు, నీ పాదాల మట్టిని కూడా తీసి వాళ్ళు ల్యాబ్‌లో పెట్టి పరీక్షిస్తారు. పాదాల మట్టిలో కూడా ఏమన్నా విప్లవ భావాలు ఉన్నాయా అని ఆయన ఎప్పుడు రాసిండు? ఓహో! 70, 75 ప్రాంతంలో రాసిన కవిత. అట్లా చాలా కవితలే గాని, ఇట్లా మేము స్టేజ్ మీద చెప్తుంటిమి ఇవన్నీ గూడా. కాబట్టి ఇట్లా ఈ సాంస్కృతిక రంగంలో పనిచేసి ఈ లీగల్ కావడం జరిగింది. అట్లా అనారోగ్యం సంబంధించి ఇప్పుడు డాక్టర్స్ తోటి కన్సల్ట్ చేసినాము. కాబట్టి ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయితున్నది. కాబట్టి డాక్టర్స్‌ను మేము ఇంకా కంటిన్యూ అయితున్నది ఇప్పటికి. కాబట్టి రకరకాలుగా అనారోగ్యాలు అవి కావచ్చు. ఆ విధంగా మేము బయటికి రావడం జరిగింది. అట్లా సాంస్కృతిక రంగాన్ని ఒక పునాదిగా ఉంటూ, అంటే నేనే పునాది కాదు, ఎంతోమంది ఉన్నారు. అందులో నేను ఒక చిన్న దానికి సపోర్ట్. ఇప్పుడు ఇప్పుడు ఆ రామాయణం భాషలో చెప్పాలంటే ఉడత ఏదైతే ఇసుక తీసుకొచ్చి అందులో
కట్ట వేసినట్టు ఇసుక వేస్తుందో అట్లా నా వంతు బాధ్యత కూడా నేను అట్లా నిర్వర్తించి ఇట్లా బయటికి రావడం జరిగింది అని మీరు అర్థం చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలా మిత్రులారా. మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా, అక్కడ మావోయిస్టుల పార్టీ అక్కడ ఉన్న ఆదివాసులకు ఎలాంటి కార్యక్రమాలు, అంటే వాళ్ళ మధ్యలో ఎలాంటి ఆ, కార్యక్రమాలు చేసిండ్రు, వాళ్ళకి అభివృద్ధి ఫండ్ వాళ్ళ మధ్య నుండి ఎలాంటి అక్కడ పరిస్థితులు ఎట్లుంటే మీరు పోయి ఆ, వాళ్ళ సమస్యల విషయంలో ఎట్లా పోరాటం చేసింది అనేది మీరున్న సందర్భం. అయితే మెయిన్గా మన మిత్రుడు అడిగిన దానికి ఏంటంటే మేము ప్రధానంగా సంస్కృతి పరంగా చెప్తాను నేను. సంస్కృతి పరంగా ఏంటిదంటే మన పార్టీ పోకముందు వాళ్ళకు మహిళలకు జాకెట్ తీసి పెళ్లి కాగానే జాకెట్ తీసేద్దు సంస్కృతి పరంగా. కాబట్టి మనం అక్కడ పార్టీ పోయిన తర్వాత జాకెట్ ఎందుకు తీస్తారు? పెళ్లి కాకముందు జాకెట్ వేస్తారు, పెళ్ళి అయిన తర్వాత జాకెట్ తీసడం ఏంది అసలు అని వాళ్ళ దాంట్లో ఒక చర్చ పెట్టింది సంస్కృతి పరంగా. కాబట్టి అట్లా చేసి జాకెట్లు వేసే విధంగా మనం అక్కడ చేయడం జరిగింది పార్టీ తరఫున, మన సంఘాల తరఫున, సంస్కృతి పరంగా సిఎన్ఎం తరఫున కూడా. ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ మహిళలు గుడ్లు తినొద్దు. అసలు గుడ్లు 29 రకాల విటమిన్స్, ఒక గుడ్డులో 29 రకాల విటమిన్స్ ఉంటాయి. ఆ గుడ్లు మహిళలు తినొద్దు. ఎందుకు తినొద్దు అనే ఒక ప్రశ్న. అంటే ఒక ఫ్యూడల్ సంస్కృతి అన్నట్టు. అంటే గుడ్లు మహిళలు తినొద్దు, పురుషులే తినాలి. ఆ మహిళలు ఎందుకు తినొద్దని పార్టీ నుంచి, సంఘాల నుంచి, సీఎన్ నుంచి ఒక పాటలు పాడుతూ చర్చ పెడుతూ తినొచ్చు, ఏం కాదు అని అదొకటి చేయడం జరిగింది. సంస్కృతి పరంగా ఇంకేంటిదంటే మహిళలు మంత్లీ ఉంటే వాళ్ళకు సపరేటు అడవిలో గుడిసేస్తారు అన్నట్టు. వీళ్ళు ఇంట్లో ఉండొద్దు, ఆ గుడిసెలో ఉండాలి. అక్కడ వచ్చి ఒక్కొక్కసారి నైట్లు అక్కడనే పండుకోవాలి వాళ్ళు. పాము కలిసి చనిపోయిన మహిళలు కూడా ఉన్నారు అక్కడ పడుకుంటే. అంటే అంత ఇదన్నట్టు ఒక కల్చర్ పరంగా. అరే ఎందుకు అసలు ఆ ప్రకృతి పరంగా వచ్చేది కదా మహిళలకు. కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఇంట్లో వండొద్దు అసలు వాళ్ళు ఇంట్లో ఉండొద్దు. ఆ గుడిసెలు అరే ఎందుకు మీరు అక్కడ చనిపోతారు కదా చెప్పి 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 దాన్ని కూడా మార్చడం జరిగింది. తర్వాత ఏ మహిళనన్నా సంతకు పోతే నలుగురు పురుషులు వచ్చి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టేసుకుంటారు. నాకు నచ్చింది, నేను ఇక ఆమె నాతో ఉండాలి అని పెట్టేసుకుంటారు. దాన్ని అంటే ఆమె మనసు ఏంటిది మరి? నీకు నచ్చింది సరే, మరి ఆమెకు నచ్చాలి కదా నువ్వు. ఇది డిస్కషన్ పెట్టితే అది ఎత్తుకపోవడం ఎందుకు? నేను నచ్చితే ఇద్దరు మాట్లాడుకోండి, పెళ్లి చేసుకోండి మీరు. వాళ్ళ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోండి అని. తర్వాత ఏం చేస్తారు వారు? ఇప్పుడు మన వడ్లు పోసే ఒక అలాగ సపరేటు గుడిసె ఉంటుంది, అందులోకి మహిళలు పోనీయరు. ఎందుకు పోనీయరు అని చర్చ పెట్టినాం. అంటే మహిళ పోయి ఆ వడ్లు తీస్తే ఈ మహిళ ఇక్కడ ఉండదు కదా, పెళ్ళి వెళ్ళిపోతుంది, ఈ వడ్లు కూడా అక్కడ వెళ్ళిపోతాయి అనేది వాళ్ళది ఒక నమ్మకం. అంటే మహిళ పోతే వడ్లు ఎందుకు వెళ్ళిపోతాయి, తప్పు కదా అని ఒక చైతన్యవంతంగా పాటలు, చర్చ ఇవన్నిటి దీనిగా చేసి అవి కూడా మనము మార్చడం జరిగింది. ఇట్లా తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? మహిళలు ఎంతో అసలు కష్టం చేస్తారు. ఒక నాగలి దున్నుతారు కానీ విత్తనాలు వేయొద్దు. తర్వాత అదేమంటారు, వడ్లు తీసుకొచ్చి పెడతారు చూడు, కళ్ళంలోకి రావద్దు. ఎందుకు అంటే వాళ్ళు విత్తనాలు వేస్తే సరిగా పంట పండది. అయితే అక్కడ సంఘమే కావచ్చు, జనతా సర్కార్ అని చెప్తారు కదా, ఆ జనతా సర్కార్ ఏం చేసిందంటే కదా, సరే మీరు అట్లా అంటున్నారు కదా, మీకు ఒక 4 ఎకరాలు ఇస్తాము పురుషులకు, మహిళలకు 4 ఎకరాలు ఇస్తాం, మీరే దున్నుండి విత్తనాలు ఏంటి, వాళ్ళే దున్నుతారు, విత్తనాలు వేస్తారు అని అట్లా పనిచేసేసి వేస్తే వీళ్ళు ఫుల్ పంట పండించిన మహిళలు. పురుషులది పంట తక్కువ వచ్చింది. ఎందుకంటే పురుషులు వేసేస్తారు, కళ్ళు తాగనికి పోతారు. వాళ్ళేమో శ్రమ చేస్తారు 24 గంటలు, వాళ్ళది ఫుల్ పంట పండింది. మరి ఎట్లా పండింది? విత్తనాలు వేయొద్దు అంటారు కదా మీరు, మరి వాళ్ళు విత్తనాలు వేసిండ్రు కదా, మరి ఇట్లా పంట తీసిండ్రు వాళ్ళు. ఇట్లా ఏం చేసినామంటే అంటే ప్రాక్టీసు, థియరీ 2 దారిని వాళ్ళను మెల్లమెల్లగా మార్చు అని మొత్తము. ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం అక్కడ మారిపోయింది అని నేను చెప్పలేను. అంటే ఒకటే రోజు మారడం సమాజం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఈ సమాజము ఉన్న దాంట్లో మల్లె పువ్వుల బతకాలంటే చాలా కష్టం. తనకు ఫైట్ చేయవలసిందే ఆయన.
ఒక కుటుంబంలో బతకాలంటే కూడా తనకు తను ఫైట్ చేయవలసిందే. కాబట్టి అంత మంచిగా బతకాలంటే కూడా పెద్ద ఒక ఫైట్ కావాలి. కాబట్టి అట్లా మనం కొంత మార్పు అట్లా పాటల ద్వారా, రకరకాల చర్చ ద్వారా, క్లాసెస్ ద్వారా ఇట్లా అట్లా మార్పు మొత్తం మారిపోయిందని నేను చెప్తలేను. అంటే వాళ్ళకు ఒక లేనిది మనము ఇది ఇది కరెక్టే గదా! అనే కాడికి మనము వాళ్ళకు అట్లా చేయడం జరిగింది. అట్లా సంస్కృతి పరంగా మెయిన్‌గా అది మార్పు చేయడం జరిగింది. ఆదివాసులను పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దేనివల్ల పరిస్థితి జరుగుతుందని అంటే మావోయిస్టుల వల్ల అనుకోవచ్చా, లేకపోతే మావోయిస్టులు ఉన్నందుకు అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ అవసరాలు దాని మీద వాళ్ళ అవసరం ఏముంది ఇక్కడ ఆదివాసులను చెప్పడానికి మీకు బలగాలు వచ్చి? అంటే మీరు ఆఖరికి అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తారు దయచేసి ఒకటి నాకు నా అండర్స్టాండింగ్ ఏం లేదు. ఉదాహరణకు 38 రకాల అక్కడ మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు హస్దేవ్ అని అడవి ఉన్నది. హస్దేవ్ అడవిలో ఏంటంటే వాళ్ళు సర్కారు అంబానీ వాళ్ళ ఆదాని వాళ్ళకి ఇది ఇచ్చింది. వాళ్ళు ప్రకృతి ఖరాబ్ అయిపోతుంది, చెట్లు నరకొద్దని సర్కారు అంటుంది కదా. ఒకటే రోజు 1,00,000 చెట్లు 8 లక్షల చెట్లు నరకాలంటే ఇప్పుడు అక్కడ అది మెయిన్. ఉదాహరణ బయలడిల్లో ఉందనుకో. బయలడిల్లో ఏంటిది 68లో జపాన్ కంపెనీ స్టార్ట్ చేసింది 1968లో. ఇప్పుడు ఒక్క సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయల ఆమ్దాని వస్తున్నది ఒక్క బయలడిల్లకు. కాబట్టి ఈ బస్తర్లో ఉన్న సంపద ఏదైతే ఉందో వాళ్ళు తీయాలనుకుంటారు, ఆ మినరల్స్ తీయాలనుకుంటున్నారు. మన మినరల్స్ తీయాలని దానికి వ్యతిరేకం కాదు, మరి ఆదివాసులు కూడా ఉండాలి కదా అని ఒక ప్రశ్న అంతే. మేము దాన్ని సంస్కృతి పరంగా మన అమరే బస్తర్ సబ్సే సుందరు దేకో దేకో రే దేకో దేకో రే మెహనత్ కష్ దిల్ వాలే ఆదివాసి రే హమ్ ఆదివాసి రే जंगल में चांदी रे बैल डिला डिला नहीं खनिजों का किला रे सबसे सारी जंगल में बुका क्यों रे प्यास क्यों रे अरे सबसे सारे जंगल में बुका क्यों रे प्यास क्यों रे అని పాటల ద్వారా తీసుకోవాలి. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఇప్పుడు మాతోటి ఉన్న చేతనాట్యం కళాకారులు ఒక ట్రైనింగ్ పెడుతున్న వర్క్షాప్ తుపాకులు ఉండే వాళ్ళకు కళాకారులకు మెజారిటీ కళాకారులకు తుపాకులు ఉండేవి. వర్క్షాప్ పెడుతున్నామో రచయిత పాటలు రాయాలి అని రాస్తుంటే దాడి జరిగింది, 8 మంది 9 మంది చనిపోయింది. అట్లా ఎక్కడైనా కూడా అది ఆ దాడి అట్లా అంటే ఒక సత్యం చెప్పనికి సత్యం సారు ఎన్కౌంటర్ జరిగింది. కాబట్టి అట్లా సత్యము అక్కడ మాట్లాడింది, వాళ్ళు అట్లా చేయడం జరిగింది. అయితే వాళ్ళకేంటి ఇప్పుడు పోలీసులకి ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడున్న వెపన్స్ పట్టుకున్న వాళ్ళే అని వచ్చి ఫైర్ చేసి ఉండొచ్చు, ఇక చెప్పలేము అక్కడ. కానీ లాస్ అయితే వెపన్ లేని వాళ్ళు అక్కడ లాస్ అయింది. వర్క్షాపు కావచ్చు, పాటలు రచేటప్పుడు వర్క్షాప్ అంటే పాటల వర్క్షాప్, సిఎన్ఎం వర్క్షాప్ దానికి సంబంధించి అట్లా అక్కడ అది జరగడం అవుతుంది. జేఎన్ఎం టీంలో మీకు గుర్తింపు తెచ్చినటువంటి చాలా పాటలు పాడారు, కాకపోతే మాకు తెలియదు సంజీవని వాడిందా ఇది అనేది చాలా పాటలు మేము విన్నాం. మేము కూడా మీకు మంచి సంజీవే పాడగలుగుతాడు ఈ పాట అనే అటువంటి పాట అంటే ఇక అట్లా చెప్పడం కష్టం కదండి. అంటే అన్ని ఈ పాట నేనే పాడగలుగుతాను చెప్పలేము కదా, ఇంకో ఆయన కూడా పాడవచ్చు దాన్ని. అయితే నాకు స్టేట్లో గుర్తింపు వచ్చింది మాత్రము మన 78 అనుకుంటా, రాడికల్ యువజన సంఘము కాన్ఫరెన్స్ జరుగుతుంది. మేము ఇట్లనే టీం పోయినాము మన గుంటూరులో. అక్కడ మొత్తం మా కాన్ఫరెన్స్కు బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో అందరూ పాట పాడతా నాకు పాట ఇచ్చాను. ఇట్లనే సమిష్టి ఉంటుంది కదా, పాట ఇస్తే నేను అప్పుడు ఏం పాట అంటే సుఖాలాంటి సుక్కల్లో లక్షలాది సుక్కల్లో నువ్వు ఏ సుఖాల ఉన్నావన్నో మాయన్న జనార్దన ఆ పాట పాడినింటి. అది ఇక అప్పుడు బాగా ఎవరు కుర్రోడు వచ్చిండు 78లో కాబట్టి అరే ఒక కుర్రోడు హైదరాబాద్ నుంచి వచ్చిండు వాడు పాడుతున్నాడు రా అని అక్కడ ఆంధ్రలో ఇదైంది అప్పుడు ఆ పాట పాడిందారు.
తర్వాత ఇక మా గద్దరు ఏం చేస్తుంటే ఈయనకి ఏ పాట సూట్ అయితే అని చెప్పి ఇది నేసేసుకోరా అంటే కల ఆయన పక్కకే ఉండింటి మేము. ఇల్లు ఇడిచిపెట్టిన తర్వాత ఆయనతోటి ఇక మేము ఆయన ఏ పాట రాసినా డిస్కషన్ చేస్తూ రాస్తుండే తర్వాత ఇచ్చేస్తుండే మాకు. అట్లా ఎన్నో పాటలు ఉదాహరణకు మనం బాగా ఇక నేను పాడే పాటలు కొన్ని ఉన్నాయనుకో. దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న ఎర్రెర్ర దండాలన్న ఎర్ర దండు దండాలన్న దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న ఇదొకటి. మాయమయ్యి పోతివో అన్నో యాదన్న నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న ఆ వంట కాడ నీవే వడ్డించే కాడ నీవే ఆ పాట కాడ నీవే ఆ పశుల కాడ నీవే భూస్వామి గుండగాల భర్తం బట్టె కాడ ముందు వరుస నీదెరో అన్నో యాదన్న మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న అదొకటి. భారతదేశం భాగ్యసీమ 25 చరణాలు అన్నది. 25 చరణాలు బట్టి పడుతుంటుంది. అట్లా ఈ స్టేజ్ మీద పాడుతుంటామంట. తర్వాత ఈ సర్నక్క పాట కూడా వందనమో వందనమమ్మో నా చెల్లేల సర్నమ్మ సుబట చుక్కల వందనమమ్మ సేను చెలకల వందనమమ్మ సిన్ని కూనల వందనమమ్మ బక్క రైతుల వందనమే నా చెల్లేల సర్నమ్మ. ఇట్లా ఆ పాటలు. తర్వాత ఇక టాపు అందరికంటే కొద్దిగా గుర్తున్నది, వేరే వాళ్ళు కూడా పాడినరు. రేలారే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో ఈ పాట ఇక పాడుతుంటుంది. అట్లా నేనే అన్ని పాటలు పాడతానికి కాదు, అట్లా విప్లవ పాటలు ఉండదు కదండి. అయితే ఎవరెవరు సూటబుల్ అవుతారో వాళ్ళు తీసుకుంటారు అన్నాడు. ఆయన ఈ పాట నేను పాడుతుంటే ఓకే మహిళ ఈ పాట. అయితే మహిళకు సంబంధించిన మేము జన్నాటం లిస్టులు రాసినాం, మేము ఎక్కడ ఫెయిల్ అయినాము అనేది కూడా రాసినాం. మహిళలు కళాకారునిలో వచ్చిన తర్వాత మన దాంట్లో ఉన్న పితృస్వామ్య భావజాలంతో వాళ్ళని ఎంతైతే అభివృద్ధి చేసుకోవాలనో అంత అభివృద్ధి చేసుకోలేకపోయాము. రివ్యూలో రాసినాము. కాబట్టి మహిళలు ఇంకెంత డెవలప్ మంచి చాలామంది అసలు విద్య కావచ్చు, కుమారి కావచ్చు, ఇంకా మన ఒక పద్మ చిన్న సన్న కావచ్చు, అదే బాలయ్య, కవాలి బాలయ్య, ఇట్లా చాలామంది కళాకారులు ఇక్కడ. అదే మెయిన్ కళాకారులు ఒకటి ఏంటంటే ఇక్కడ కళాకారులు ఏదైతే ఉండ్రో అసలు మొత్తం ఈ ఈ ఏరియాలో ఏదైతే ఉండ్రో యాప్రాలు కావచ్చు, సుభాష్ నగర్ కావచ్చు, గొల్లగూడ కావచ్చు, మచ్చబొల్లారం, డౌటన్ బజార్, యామ్జాల, నేరడ్మెట్టు, అల్వాల్, ఇక్కడ నుంచి మెయిన్గా. అందుకే నాకు గుర్తున్నది, నేను చదివిన ప్రకారము వెంగళరావు ఉన్నప్పుడు దీన్ని కల్లోలిత ప్రాంతం నక్సలైట్ ఏరియా అని ప్రకటించినప్పుడు, వెంగళరావు ఉన్నప్పుడు, అంటే ఇక్కడి నుంచి కళాకారులు విప్లవ కళాకారులు పుట్టుకొచ్చారు అన్నట్టు. అంటే దీనికి పునాది కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నంత భజన సంఘాలు, నీకు సిటీలో ఉన్న భజన సంఘాలు ఎక్కడ ఏ స్టేట్లో వేరే అసలు జిల్లాలో లేవు. ఇక్కడ గల్లీకో భజన సంఘం, అక్కడి నుంచి డోలకిస్టులు తయారవుతారు. మాకేం సమస్య వచ్చిందంటే మేము అరే మీరు సిటీలో ఉంటారు కాబట్టి మీకు డోలకులు దొరుకుతారు భయ్, అసలు మాకు అసలు డోలకిస్టులే లేరు, మరి మాకు డోలకులు ఎట్లా అనే సమస్య వచ్చింది జన్నాటి మండలో. ఆ సంవత్సరంగా ఏం చేసినామంటే మరి ఎట్లా అంటే మాకు డప్పులు ఫుల్ ఉంటాయి, అందుకోసమే డప్పు కథ స్టార్ట్ చేసినాం. నక్సల్ వారి బిడ్డమే డప్పు మీద కొట్టుని మీరు, డప్పు ఈజీ కదా అని డప్పు ప్రాక్టీస్ ఇచ్చి ఆ డప్పు మీద మనం ఆ పాట ఆ కథను చెప్పడం జరిగింది. అట్లా పాటలు అనేటివి చాలా, అంటే వేలాది పాటలు. గద్దర్ రాసినది ఒకటి, గద్దర్ రాసిన పాటలు ఇంకా చిన్న చిన్న సుధా అంటే ఆయన రాసిండు ఒకటి. నేను లేని భూమెట్లే తిరుగుతుందని నేల విడిసి కామ్రేడు నేల విడిసి సాము చెయ్యకు నా కామ్రేడు చనిపోయాడు. సుధా అంటే ఆయన శుద్ధాల దానైనా శుద్ధ దేవయ్య, ఆయన ఆదిలాబాద్ జిల్లా. మంచి పాటలు రాసిన. నా సిన్ని తమ్ముళ్ళారా శంకరన్న వారసులారా శంకరన్న దారుణ మీరు చెరికై పోరండయ్యో, ఆయన రాసిన పాటని. చాలా పాటలు రాసిన ఆయన. అట్లా ఒక కేసీ అంటే అని మా దాంట్లో ఆయన కూడా వరెవరెవరు కూలన్నా ఇంకా లేవరో ఆయన రాసిన పాట. చుక్కల్లో కలిసాడు శ్రీసి ఆయన రాసిన పాట. ఇట్లా చాలామంది అన్నట్టు. అంటే ఏమైపోయింది, ఇక్కడ గద్దర్ దగ్గర ఉంటాం కాబట్టి ఇవన్నీ గద్దర్ రాసిండేమో ఆయన కాడికి వెళ్ళిపోయింది. చాలామంది కళాకారులు, చాలామంది రచయిత. ఇప్పుడు ఇక్కడనే డౌటన్ బజార్లో ఆయన పేరు ఏం పేరు, రైల్వేలు పనిచేస్తారు, రాములు.
ఆ? ఆ, ఇప్పుడు పండుగ మీద రాసి పండుగ వచ్చిందే గణపతి పండుగ వచ్చిందే పట్నం లష్కర్లో చాలా పెద్ద పండుగంట. ఇట్లా ఆయన సూపర్ పాటలు రాసిండు. మాకు మన నిజామాబాద్లో వ్యాస్ ఉండే, వ్యాస్ అరెస్ట్ చేసిండు మమ్మల్ని ప్రోగ్రామ్ ఇవ్వకుండా. మీరు ఇక్కడ పాటలు పాడొద్దు అని గద్దర్ మాతో అరెస్ట్ చేస్తే ఆయన ఏం చేసిండు ఇక్కడ, ముయ్యకురో ముయ్యకురో మూసి తినాని మురువకు కొడక పాడేటోళ్ళను మూసినమంటే పట్టణాల్లో చిచ్చు పుట్టిరా ఆడేటోళ్ళను మూసినమంటే అడవుల్లోన అగ్గిపుడి రాసేసిండు. అంటే సింపుల్ రాసేసారు అన్నట్టు. ఈ కళాకారులు రచయితలంతా ఎట్లా అంటే ఉంది మట్టిలో మాణిక్యాలు వీళ్ళంతా. అందుకోసం అంత సింపుల్గా వాళ్ళు రాసేయగలిగారు. అంటే అసలు తెలంగాణనే ఒక పెద్ద ఏమంటాం మనం, అది ఒక ఆ, తరగని గని కళ విప్లవ ఆ, ఆ, కళాకారులకు, విప్లవ కళాకారులు కాదు కళాకారులు. ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణ వచ్చినంత గోషుగంగడి వేసాను. మేము వ్యాసం కూడా రాసినాం, ఆంధ్రజ్యోతిలో రాసినట్టు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది వ్యాసం. వీళ్ళు వచ్చిన తర్వాత మీ గోషుగంగడి మేమే తెచ్చినాం. అసలు గోషుగంగడి తెచ్చింది మేము 78లో నక్సల్ బరి ఒగ్గు కథ ఎట్లా చెప్పుదాం అని చర్చ వచ్చి జన్నాటమంలో. చర్చ వచ్చిన తర్వాత మరి ఆ డిల్లెం బల్లం పట్టుకోవాలి, తర్వాత పెద్ద తాళాలు ఉంటాయి అవి పట్టుకోవాలి, తర్వాత ఒగ్గు పట్టుకోవాలి, ఒగ్గు కథ అంటున్నాం ఒగ్గు పట్టుకోవాలి. సేమ్ దాని లెక్కల గజ్జలు ఒక్క కాలుకు 300 గజ్జలు కట్టాలి. ఒక కాలుకు అంటే 300 300 600 గజ్జలు అని ఏం చేసినాం అట్లా అంటే, అరే ఎట్లా చర్చ వచ్చింది, 600 గజ్జలు ఎడ కడతాం, ఎగనికి రాదు మనకు, వాళ్ళు కట్టుకుండ్రు అది తక్కువ చేసుకుందామని తక్కువ చేసినాం. ఒక 100 గజ్జలు 100 కట్టుకుంటే అయిపోతుంది, అవి తక్కువ. డిల్లెం బల్లం ఒకసారి పెడదాం. డిల్లెం ఫస్ట్ కథ నేను గద్దరు సుదర్శను దయ ఫస్ట్ కథ చెప్పింది. ఈ మొత్తం ఈ ఒగ్గు కథ లెక్కలు చేసింది మహబూబ్నగర్ జిల్లాలో ఆర్ఎస్ కాన్ఫరెన్స్, జిల్లా కాన్ఫరెన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత మాకు ఆ సేమ్ అప్పుడు తీసుకొచ్చిన డ్రెస్, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గోషుంగడి ఇస్తుండ్రు, అది అప్పటిదే. అసలు వీళ్ళు ఏమంటారు, మేము గోషుంగడి తీసుకొచ్చినాం అంటుండ్రు. ఇక పాపం వాళ్ళ చర్చ వాళ్ళకు ఉండని, కానీ మనం ఏదో పోటీకి అని మాట్లాడతలేను. కానీ జొన్నాటి మండలి తీసుకొచ్చింది. జొన్నపటి నరసింహరావు గద్దర్ వాళ్ళు ఎట్లా అసలు తీసుకుపోదాం అంటే, గరీబోళ్ళు ఎవరు, మనం గరీబోళ్ళ కోసం చెప్తాం. కాబట్టి ఒక గొల్ల ఆయన గరీబుగా ఉంటాడు, అసలు ఏముండదు పే మీద, పుట్టి గొంగడేసుకుంటాడు, రుమాలు పెట్టుకుంటాడు, గోసి కడతాడు, చలో అది తీసుకుందాం చలో అని చర్చ వచ్చి అది తీసుకోవడం జరిగింది. అట్లా అది ఒక లెజెండ్గా నిలబడిపోయింది మొత్తం చరిత్రలో. ఇక తర్వాత ఇప్పుడు వచ్చింది భయ్, అప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు మొత్తము షర్ట్ ఇప్పేసి ఎట్లా ఎగురుతారు భయ్. ఇక చర్చలు రకరకాల చర్చలు. అంటే అసలు ఆ పరిస్థితి ఏంటిది, ఆ తీసుకున్న పరిస్థితి ఏంటి, అయితే అప్పుడు చేసినాం కాబట్టి ఇప్పుడు అదే తీసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. మళ్ళీ మారుతున్నప్పుడు మారాలి చాలా. తర్వాత కల్చర్ చాలా మారినాయి, చాలా మార్పు చేయడం జరిగింది కూడా. కాబట్టి అట్లా మనము అవి తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయడం జరిగిందన్న జన్నాట్య మండలి మేము టోటల్గా. అట్లా అన్ని రకాల హిందీ వాళ్ళు, ఇప్పుడు విలాస్ గోఖరే ఒక గొప్ప రచయిత అన్నాడు. ఎందుకంటే మేము భారతదేశం అంతా వెళ్తాం, అందరు రచయితలు మాకు చాలా దగ్గరగా ఉంటారు అన్నాడు. ఆయన ఏం పాటలు రాసిండంటే, ఆయన కైసే హే తేరా జనం బైనా జిందగీ భర్ రోనా హీ రోనా భాయ్ మ తేరా సున్ లో कहना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तू लड़की बनकर आई नाराज पीता माँ कोई सबको चाहिए लड़के पे लड़का तेरे कारण दिल पीता का धड़का तूने बेहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरी किसी से हो गई शादी पति के घर में बन गए कैदी सास ससुर की ताने सुन सुनकर देवर ननद की बनी तू नौकर शोहर ने जब भी देखा है हंसकर कैदी किया तीज माँ बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना बाइबिल कुरान धर्मशास्त्र ने अबगन जैसे जहर पिलाया धनमानों की बाजारों में सस्ते महंगा चीज बनाया ఇట్లా దాన్ని పాట ఎంత చాలా దేశంలో చాలా ఫేమస్. తర్వాత ఒక జేఎన్ అంటే ఢిల్లీ యూనివర్సిటీలో కోబడ్ ఆయన పేరు ఏదో ఉంది, ఒక గాంధీ అని పేరు వస్తుంది, ఒక రచయిత, ఉత్తరప్రదేశ్ రచయిత, కోబడ్ గాంధీ పాటలు అయిపోయాడు. ఆయన రాసిండు అన్నాడు, చాలా పాటలు రాసిన. उठो साथियों आज चले हम मुक्ति कराने देश को सदियों से गुलाम आज तक
अपने प्यारे देश को सदियों से गुलाम आज तक देखो बिरला टाटा बाटा कहते रोज रोज का घाटा अपनी घर की बड़े तिजोरी बेचे माल विदेश को సదియోं से గులాం ఆజ్ తక్ అప్నే ప్యారే దేశ్ కో అంటే మీరు అనుకోవచ్చు అరే హిందీ ఎందుకు పాడుతున్నావు తెలుగు పాడొచ్చు కదా అంటే తెలుగు ఆల్రెడీ మీరు క్యాస్ట్లో ఫుల్ విన్నర్ కాబట్టి హిందీ వినిపిస్తున్నా నేను కాబట్టి హిందీలో బాగా నాకు ఇక్కడ పుట్టిన నేను పని కూడా మషూరాబాద్లో చేసిన కాబట్టి హిందీ మీద కొద్దిగా కమాండ్ ఉంటుంది హిందీ పాటలు బాగా పాడుతుంటున్నాను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అన్ని సినిమా పాటలు హిందీ పాటలే బాగా పాడుతుంది ఇందులో వచ్చిన తర్వాత కూడా తెలుగు పాటలు హిందీ పాటలు కూడా ఇక ఈ తెలుగు పాటలు మా ఖాళీ మన ఆంధ్రప్రదేశ్లోనే పక్కకు పోగానే నీకు అంత హిందీ నడుస్తుంది కాబట్టి అట్లా హిందీ కూడా మనము నేర్చుకొని పాడడం జరిగింది అట్లా మనము స్టార్ట్ జరిగింది ఇటీవల మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఆపరేషన్ పగారంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆ, మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు దాంట్లో ఇప్పుడు ఎందుకంటే నేనేమో ఇక నా సాధారణ జీవితం బతకాలనుకున్నా అనారోగ్యంతో నక్సల్బర్ నుంచి కూడా చాలా నిర్బంధాలు వచ్చినాయి అంటే దీనికి డైలెక్టికల్ మెటీరియలిజంలోకి కొత్త మనం చర్చ చేయాల్సి వస్తుంది ఏదైనా కూడా అసలు పార్టీ 70లో ముగ్గురే ఉన్నారు కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి మాస్టర్జీ లేదు పార్టీ కాబట్టి పార్టీ డెవలప్ అయింది ఒక పిఎల్జీఏగా అయింది 16 రాష్ట్రాల్లో అభివృద్ధి అయింది తర్వాత నక్సల్బర్ నుంచి కూడా ఫస్ట్ మన 72లో చార్ మజుందార్ 72 మన జూలై 16 ఆయనను మన ఒక కొరియర్ ద్వారా కలకత్తాలో పట్టుకొని ఆయనను 28కు ఆయనను హత్య చేయడం జరిగింది దాని తర్వాత రకరకాల పార్టీలు ఇక ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ ఏం చేసింది ఈ ఆంధ్ర పార్టీ ఏం చేసిందంటే మనం ఒక లైన్ తీసుకొని పోవాలి ఆయన చెప్పిన లైన్ ఆయన చెప్పిన రివ్యూ చేసిండ్రు మీకు అందరికి తెలిసిందే మీరు మీ పత్రికారులకు తెలిసి చదివి ఉంటారు అంటే ఆయన ఏం చెప్పిండు 72 వరకు ఒక విప్లవం పెద్ద విప్లవం వస్తుందని అన్నాడు అది కరెక్ట్ కాదు అసలు పార్టీ లేదు సేన లేదు ఎట్లా విప్లవం వస్తుంది అనేది ఒక ప్రశ్న కాబట్టి అది కరెక్ట్ కాదు అయితే ఆయన ఏదైతే భారతదేశానికి సంబంధించిన వైరుధ్యాలు చెప్పిండో అవి కరెక్ట్ వైరుధ్యాలు ఏం చెప్పిండు సామ్రాజ్యవాదానికి భారతదేశ ప్రజలకు నంబర్ 1 భూస్వామ్య విధానానికి విశేష ప్రజానీకానికి నెంబర్ 2 పెట్టుబడిదారి విధానానికి కార్మిక వర్గానికి నెంబర్ 3 శాసక వర్గాలు అంటే పాలక వర్గాలకు తమకు వైరుధ్యాలు 4 వైరుధ్యాలు చెప్పి అవి కరెక్ట్ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం ఇది భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం జయప్రదం కావాలి అంటే నువ్వు గ్రామాల నుంచి విముక్తి చేసుకుంటూ పోవాలని చెప్పి అవి కరెక్టే ఆ లైన్ చెప్పిండి అది కరెక్ట్ కాబట్టి అప్పటి నుంచి వచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ పార్టీ కొద్దిగా డెవలప్ అవుతున్నదో 78 సెప్టెంబర్ 9 తారీఖు జగిత్యాల జైత్రయాత్ర స్టార్ట్ అయింది కాగానే అక్కడ కలవత ప్రాంతాలు స్టార్ట్ అయిపోయినాయి 80లో పీపుల్స్ వార్ ఏర్పాటైంది పీపుల్స్ వార్ ఏర్పాటైన తర్వాత మెల్లమెల్ల 85 82 83 ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాట పాట బంద్ అని చెప్పిండు సాంస్కృతిక ఎట్లా చెప్పగలిగిండు అంటే కరీంనగర్లో అంట దొర ఉండగా డీజీపీ దొర ఆయన ఒక పుస్తకం రాసిన మీరు కూడా చదివిండొచ్చు ఆ పుస్తకంలో ఏం రాస్తారంటే కరీంనగర్లో ఈయన మొత్తము ఇట్లా గోసి గొంగడి పెట్టుకొని జనంలో వచ్చి కూర్చుండంట దొర కూర్చొని ప్రోగ్రామ్ విన్నాడంట మా ప్రోగ్రామ్ విన్న తర్వాత అరే వీళ్ళది చాలా బలమైన సాంస్కృతిక రంగము దీన్ని మనము టక్కరియకపోతే చాలా కష్టమవుతుంది అని వచ్చి రామారావుకు చెప్తే రామారావు ఏం చేసినట్టే మాట పాట బంద్ చేసేసి భారతి అనే నాటిక తీసుకొచ్చారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి భారతి అనే నాటికేసింది అది ఓకే భారత నాటిక తీసుకొచ్చారు ఆ భారత నాటిక ఎట్లా అయింది ఏమైంది అదంతా మీకు తెలిసి ఉండొచ్చు కాబట్టి ఇట్లా నిర్బంధం తర్వాత ఏమైపోయింది 74లో నిర్బంధం వచ్చేసింది నిర్బంధం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్కౌంటర్ అయిపోవడం జరిగింది పార్టీ అప్పటికి మొత్తం నష్టపోవడం జరిగింది మళ్ళీ 77 తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది 77 తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాలు జరిగినాయి అవన్నీ మీకు తెలిసిన విషయాలే మళ్ళీ పాత విషయాలకు పోవద్దు కాబట్టి 80 అయిన తర్వాత 82 83లో ఈయన రామారావు అంతా అది ఒక పాట మాట బంద్ అయిపోయింది అప్పుడు నిర్బంధమే మళ్ళీ 90లో మళ్ళీ లీగల్ అవకాశాలు వచ్చినాయి
మళ్ళీ 92లో మళ్ళీ బిఎస్ఎఫ్ దాడి స్టార్ట్ అయిపోయింది. అట్లా నిర్బంధం కంటిన్యూ అయితే అయితే అప్ అండ్ డౌన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు గతితారిక భౌతికవాదంలో ఏం చెప్తుంది, వైరుధ్యాలు ఉంటాయి, వైరుధ్యాలు ఘర్షణ పడుతుంటాయి, ఒక్కటి అవుతుంటాయి, అభివృద్ధి అవుతుంటాయి. కాబట్టి సాక్రిఫై ఏదైతుందో త్యాగం వృధా పోదు. ఒక తల్లి ఏం చేస్తుంది, తన బిడ్డకు బ్లడ్ ఇచ్చేస్తుంది, కానీ నా బ్లడ్ పోతుంది, అయ్యో నా బ్లడ్ పోతుంది అనుకోదు, నా బిడ్డే మంచిగా ఉండాలి. కాబట్టి సమాజం కోసము ఒక్క ఏదో పార్టీ వాళ్ళే త్యాగం చేసిండ్రు, అది ఒక పార్టీ కిందకి వస్తుంది అది. కానీ చాలామంది త్యాగమే కదా సైంటిఫిక్స్, అంటే ఒక వైజ్ఞానికం ఏమంటారు సైంటిఫిక్స్లు అంటారు కదా, విజ్ఞానం కోసము ఎంతోమంది, ఉదాహరణకు బల్బు కనుగొన్న ఆయన సాక్రిఫై చేసిండు జ్ఞానం కోసము. తర్వాత మనకు కోపర్నకస్ 1500 శతాబ్దంలోనే కదా అసలు ఆయన ఎంత త్యాగం చేశారు. ఆయనను కింద ఇట్లా మంట పెట్టి ఆయన నెత్తురు కూడా భూమి పడితే మళ్ళా పుడుతుంది. ఆయన ఏమన్నాడు, భూమి గుండ్రాగా తిరుగుతుంది అని చెప్పాడు అంతే. ఆయనను ఇట్లా యాలాడబెట్టేసి కిందికి వెళ్ళి మంట పెట్టేసేసిండు, నెత్తురు భూమి మీద పడితే ఆ భావాలు వస్తాయని చెప్పేసి ఇట్లా అంతా సాక్రిఫై చేసింది. అయితే మారిందా, ఎంతో మారింది కదా. సైంటిస్టులు అట్లే ఉన్నారా, తీసుకొచ్చి బ్రేక్ చేసిండ్రు. అట్లనే నిర్బంధాలు ఇవి పోతుంటాయి, వస్తుంటాయి. ఒక సమస్యలు ఉన్న రోజులు ఎట్లనో ఒక దిక్కు వాళ్ళంటే ప్రజలు వాళ్ళు వాళ్ళ దీంట్లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ప్రజలు డాక్టర్ దగ్గరికి పోవడము, ఇంటికాడ ఉండడము, గోళీలు వేసుకోవడము అంటే ఒక మాట చెప్పారు కదా, లీగల్ అయినా నేను లీగల్ అదేనే లీగల్. నా గొంతు అనేది ప్రజల కోసం వినిపిస్తా అని చెప్పేసి మాట్లాడింది. అవును, ఇప్పుడు అదే మాట్లాడుతున్నా, లీగల్గా ఉంటా, నా కుటుంబంతో ఉంటా, డాక్టర్ దగ్గరికి పోతా, బీమారి రాకుండా ఎక్కువ రోజులు బతుకుతామా మన చేతి లేదు, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అట్లా బతుకుతాం. అదే నేను మన పోలీస్ వాళ్ళకి ఇక్కడ సతీష్ కూడా వచ్చిండు కాబట్టి, సతీష్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తున్నా, అక్కడ కూడా చెప్పిన మేము, నేనైతే ఎవరన్నా అమరవీరులు శవాలు వస్తే పోయి పాడతా అని చెప్పిన. ఓకే అట్లా వాడు, కానీ ఆర్గనైజేషన్ చెయ్యొద్దు అన్నారు వాళ్ళు. అసలు నాకు ఆర్గనైజ్ చేయడానికి ఇప్పుడు సాధనే కాదు, 70 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తాము ఇంకా. కాబట్టి అట్లా నా జీవితంతో నేను బతుకుతున్నాను. అంటే 77 నుంచి 80 వరకేమో 3 సంవత్సరాలు మన ఈ పని ఇంటికాడు ఉంటూ పని చేసినాము. తర్వాత ఎన్ని పాటలు రాసినాం పాటలు అట్లా ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈమె చెప్తే 150 పాటలు రాసింది ఈమెనే. కాబట్టి ఇక అట్లా చాలా పాటలు ఉంటాయి. రోజు యాక్టివిటీ కదా. ఇప్పుడు అక్కడ దండకారణులు అయితేనేమో ఇక భాషలు రాయాలి. దునియాలోప ఆదా నిమ్మ ఆదా ఈస నీవా నాను దునియతును బదిలీకి కల్ నాను వాటు దిటి వాటు సంగేదాయకల్ వరడ్ది సంగేదాయకల్ అని ఇట్లా ఆ కోయల్నే పాటలు ఫుల్ రాస్తుంటాం. అట్లా తెలుగులో కూడా రాసినాం. ఇప్పుడు మేము ఒక గుజరాత్ బాని తీసుకుంటాం, ఫంకిడా మేరీ ఫంకిడా అని వాళ్ళు ఒక గర్భం మీద ఆడతారు అన్నట్టు. దాన్ని తీసుకొని చెల్లెలా ఓ జ్యోతెక్క జోహార్లు నీకు జోహార్లు, ఇట్లా పాటలు ఇక ప్రాక్టీస్లో రోజుగా మనం పాటలు రాయడము, పాడడము, ట్రైనింగ్ ఇవ్వడము, అట్లా మనము అది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. అయితే మెయిన్ వాళ్ళకు మన ఎవరైతే ఉంటారో వాళ్ళకు తెలుసు, పాపం కింది వాళ్ళకి తెలియదు కదా. అందుకే బాధాకరమే, ఎందుకంటే వాళ్ళు సాక్రిఫై చేసారు మన కోసము, ఎంత ఉన్నారు. కాబట్టి అనారోగ్యం ఉన్నాం వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు కూడా ఎన్నోసార్లు అన్నారు, దాదా ఈ చీకట్ల కదా మీరు కనబడది, కష్టం కదా, మీరు ఉట్టిగా చచ్చిపోతారు అని అందరు వాళ్ళు ఊకే. కానీ నువ్వు పో అని అనకపోతురు, అనరు కదా వాళ్ళు. పాపం మనం ఒక నాయకత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అట్లా అనరు కదా. చాలా వాళ్ళు ఆదివాసులు, వాళ్ళకు చేతులెత్తి దండం పెట్టాల్సి, వాళ్ళ కాళ్ళకు ముక్కవలసిందే. వైట్ పేపర్స్, వాళ్ళు నిన్ను ఒకసారి నమ్మిండ్రు అనుకో, ఇక నీకు ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళు. నిన్ను నమ్మలేదు అనుకో నీ దగ్గరికి రారు, అంతే. అది వాళ్ళది. కాబట్టి వాళ్ళకు ఇప్పటికి కూడా నేను వాళ్ళకు చేతులే దండ పెడుతుంది. ఇన్ని రోజులు నన్ను రక్షించిండ్రు, కాపాడిండ్రు, వాళ్ళు కంటికి రెప్పల కాపాడిండ్రు, అన్ని విషయాలలో
నాకు సహకరించారు. వాళ్ళకి ఇప్పటికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. గట్టిగా ఆ, నేను సంస్కృతి రంగంలో పనిచేసింది అంటే మాది మహబూబ్నగర్ జిల్లా. ముందు మహబూబ్నగర్ జిల్లా అమరావతి మండలం వంకేశ్వరం గ్రామం ముందుది. ఇప్పుడు నాగర్ కర్నూలు భద్రం వచ్చేసింది. అందుకని అప్పటి నుంచి 92 నుంచి సంస్కృతి రంగంలో పనిచేస్తున్నా. అయితే అక్కడ మహబూబ్నగర్ జిల్లాలోనే నేను 10 సంవత్సరాలు పనిచేసిన. తర్వాత ఏఓవి అంటే కువి ప్రజలు ఉంటారు అక్కడ, ఆదివాసీ ప్రజలే. మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసినప్పుడు నల్లమల్లల చెంచోళ్ళు అంటారు. నల్లమల్లలో 10 సంవత్సరాలు అటే పనిచేసిన. నల్లమల్లలో అంటే నల్లమల్ల ప్రజలు ఆ అడవి మీదనే ఆధారపడి ఆ గోంద్ అంటారు, జిగురు అంటే అక్కడ వ్యవసాయం చేసుకోరు ప్రజలు, అడవి మీద ఆధారపడి బతికేవాళ్ళు. అక్కడ సంఘాలు పెడుతూ సంఘటితం చేస్తూ ఒక చైతన్యము చేయడములో అంటే అక్కడ వ్యవసాయం కూడా కొంత చేయడానికి వాళ్ళను ప్రయత్నం చేసినాం. మేము కూడా అక్కడ భాగస్వాములం అయినా కూడా అక్కడ వ్యవసాయముల అభివృద్ధి కాలేదు ప్రజలు. అయితే అక్కడ వాళ్ళ జీవనాధారము గోందు అంటారు, జిగురు ఆ చెట్లది తెచ్చుకొని అక్కడ సొసైటీ ఒకటి పెడితే అక్కడ ఇంత మిరపకాయలు ఇంత బియ్యం అవి తెచ్చుకొని అడవిలో వాళ్ళు కూరగాయలు అంతా ఏం లేవు అట్లా బతికేటోళ్ళు. అంటే అక్కడ పాటలు కూడా చెంచుల దబ్బలు లేసినయి, దోపిడి గుండెలు వదిరినయి, మంత్రులతోని మాటలు కావు మంత్రుల గుండెలు వదిరినయి. అంటే వాళ్ళు చెంచోళ్ళు చెట్ల కింద మాకు చదువులు లేవు, మాకు తిండి లేదు, ఇక్కడ కరెంట్లు లేవు, ఏం లేదు కదా, రోడ్లు లేవు. అంటే ప్రజలు బతకడానికి సంబంధించింది ఉన్నదంటారు కానీ మేము అమాస చీకట్లనే బతుకుతున్నాము అని అక్కడ పాటలు. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఒక మన పార్టీ అంటే చాలా ప్రేమతో, వాళ్ళకు తిండి లేదు కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో మనకు కూడా పెట్టి అంటే అక్కడ వాళ్ళ జీవనాధారముల మొత్తం అడవి మీద ఆధారపడేటోళ్ళు కాబట్టి వాళ్ళకి అక్కడ జనసంఖ్య కూడా చాలా లేదు. మీకు తెలుసు కదా, నల్లమల్ల అంటే మొత్తం జనాలను చెంచోళ్ళను మొత్తం బయటికి వెళ్ళగొట్టి అక్కడ ఇప్పుడు చెంచోళ్ళు బతికి, ఎందుకంటే ఆదివాసులు వాళ్ళ ఆజాదుగా బతికేటోళ్ళు వాళ్ళు అడవి మీద. అంటే వాళ్ళను అడవి నుంచి కూడా తరిమిరని మీకు తెలుసు. కువిలా అంటే కువి జనాలు వాళ్ళ భాష వాళ్ళది మొత్తం కూడా జ్యుతి భాష కువిలకు భాష రాకిని భాష మొలో ఉజ్జడివానే నీ భాష నీ జువితి భాషమ్మ కువిలకు భాష జుహి అని భాషమ్మ కువిలకు భాష జీవితి భాష కుమిలకు భాష రాకిని భాష మొలో ఉజ్జడివానే నీ భాష మచ్చ హిల్లతి భాషమ్మ కుమిలకు భాష నీ జీవితి భాషమ్మ కుమిలకు భాష వరితి భాష జడతమని భాష కువి భాష హింజి లజ్జ కిన్నెరి మచ్చ హిల్లతి భాషమ్మ కువిలోకు భాష. అంటే మా భాష మాది మంచిది, తెలుగు భాష, హిందీ భాష, ఇంగ్లీష్ భాష కలిపి అందులో తెస్తున్నారు. మా భాష మాకు కావాలి అని అక్కడ పాటలు కూడా మన డప్పు రమేష్ అందరూ అప్పుడు రాసింది ఉన్నది. అక్కడ మేము కొన్ని రోజులు పని చేసినాం అక్కడ. అంటే అక్కడ ఉన్న సంస్కృతి రంగానికి సంబంధించింది ఆ పాటలు తెచ్చి వాళ్ళని సంఘటితం చేసి ఆ సంస్కృతిని బదిలీ చేయడానికి కూడా కొంత అందరిలో మేము కూడా కొంత ప్రయత్నం చేసినామని. ఇక్కడ దండకారణ్యం వచ్చినాకనేమో ఇక పోయేనే మావది తాళాలు పోజు మాలాలు పోజు లక్షమవాదే సభే ముక్తికి ఎనమంతయం లక్షమవాదే సభే ముక్తికి ఎనమంతయం మాదేస్తా మా జంత ఇది భూమి మావయే ఇది భూమి మావయే ఇది దేస్తా సంపాతి తిందనోర పొర్రోనే తుపై మనలు పోయిసి పుండకాలొరికినే
దండాకారంలో పో నాటే నాటే మనాలే నాటే నాటే మనాలే గ్రామ రాజ్య కమిటీకి నిబనా कीसी मनाले गरीब जनता एकते सरकार सेला పీకలే అని అక్కడ కోయల కొన్ని పాటలు రాసేవాళ్ళము. దానికి సంబంధించింది అయితే చెప్తున్నారు. మహిళల పరిస్థితి అయినా అక్కడ పితృస్వామ్యం ఎట్లుంటుంది, అక్కడ ఒక మహిళలకు సంబంధించిందే కాకుండా అక్కడ అణిసివేతలు కూడా ఎట్లున్నాయి అనేది అక్కడ సంఘటితం చేసి ఒక 10-12 వేల సంఖ్యతోని సిఎన్ఎంను మేము ఒక డివిజన్లో నడిపించేది. ఒక్కొక్క డివిజన్లో కూడా 2000కు 2500 కూడా పనిచేసేటోళ్ళు అన్నట్టు. అక్కడ గ్రామాలల్లో ఒక ఏరియాల డివిజన్ల ఆ డివిజను అధ్యక్షులు, ఏరియా అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు కూడా పనిచేసి మంచి పాటలు కింద కూడా మంచి పాటలు రాసేవాళ్ళు. మేమే కాకుండా కింద రాయించేటోళ్ళం, పాడించేటోళ్ళం. వాళ్ళు కూడా మంచి సంస్కృతి రంగంలో మంచి అభివృద్ధి చెందిండ్రు అనేది. రేరేలో ఎరేలా రేలా రేల రేలా రేరేలో రేలా రేలా రేల రేలా మాడు భూమి లాడైలో పో కమ్రెడు కుమ్లి పైవేరు మాట పుడితిన కమ్రెడు కుమ్లి సుడ్లా సుడ్లా మంద నస్కే కమ్రెడు కుమ్లి బాలల సంఘం కాము కిత్తిన కమ్రెడు కుమ్లి అంటే కొన్ని పాటలు అంటే అమరవీరుల మీద కొన్ని సమస్యల మీద కూడా రాసింది. అక్కడ ఏంటంటే ఇక తెలుగు అనేది భాష ఉండేది అంతే. ఏమైనా రాస్తే వాళ్ళు ఇప్పుడు తెలుగు రాసినా కూడా ఇక్కడ పంపాలి, మళ్ళీ నెట్టు పెట్టాలి, నెట్టుకు పోవద్దు. తర్వాత మనం ఎవరో పడితే ఆ పాట రాసిన తర్వాత ఒక నెల తర్వాత ఇటు వస్తుంది. అది అప్పటికి ఆ సమస్య అయిపోతుంది. కాబట్టి అందుకే ఆ సమస్య మీదనే లేటెస్ట్ ఏం సమస్య ఉంటుందో కోయిల రాసి వాళ్ళకు ఎడ్యుకేషన్గా పంపించేస్తుంటుంది. అట్లా రాసి అయితే నేనైతే తెలంగాణ దాన్ని ఒక సందేశం పంపించిన చూచుండొచ్చు, నెట్లో కూడా పెట్టినాం. అంటే తెలంగాణ ఎట్లా రావాలి అనే ఫస్ట్ సందేశం నా వీడియోతోటి సందేశం పంపించింది తెలంగాణ దాన్ని. భాషలు అట్లా హిందీ, తెలుగు, కోయ 3 భాషలు మెయిన్గా. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మరి రాజకీయంగా వచ్చే అవకాశం ఉందా? చెప్పిన కదా నిన్న బతుకుతానే అని ఇప్పుడే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అంటే సమాజం ఇప్పుడు పైనుంచి కిందికి పోతూ ఉంటుంది కనుక కుదుట పడుతుంది. ఇప్పుడు ఎంతోమంది షుగరు, బీపీలో కుదుట పడుతున్నాయి. ఎవరికైనా చెప్ప రోజు తింటేనే ఇంకా 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 కిందికే పోతుంది. కానీ నాకు మంచిగా అయిపోయింది భయ్, నేను బెటర్ ఇవ్వాలని చెప్పిండా చెప్పు. నాకు జననాట్య మండలి కావచ్చు, అటు చేతన నాట్య మండలిలో అనేక మంది కళాకారులను తయారు చేసి అక్కడ ప్రజల్ని సమస్యల మీద ఫైట్ చేసి చైతన్యం చేసిండ్రు. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రజా కళాకారులుగా ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ వచ్చినాక 30,000కు అట్లా జీతం చేస్తూ వాళ్ళ స్వార్థాల కోసం కొంతమందికి భూములు ఇచ్చేది, కొంతమందికి జీతాలు ఇస్తుండ్రు. ఇప్పుడు ప్రజా కళాకారులు అనేది కనుమరుగు అయిపోయింది. వాళ్ళ అవసరాల స్వార్థ ప్రయోజనాల కోసం అంటే ఈ ప్రభుత్వం మొత్తం ధ్వంసం చేసినప్పుడు తెలంగాణ కావచ్చు ఇప్పుడు రాస్తారు. మళ్ళా ప్రజల్ని కానీ ప్రజా కళాకారుని తయారు చేసే పరిస్థితి ఉంటుందా? అయితే నేను ముందుగానే నేను చెప్పాను కదా, అంటే 50 సంవత్సరాలు అదే ఇప్పుడు చెప్పిన ఎవరు లేరంటే అంటే ఇప్పుడు నేను ఒక్కని మీరు చెప్పినట్టు ఆరోగ్యం మంచిగా అయిపోతే అయ్యేదో చేస్తానని ముందుకు వస్తే చేయగలుగుతాం ఒక్కరితోటి కాదు. అంటే అందరూ అంటే ఏదైనా ఉంటే ఒక యూనిటీ అవుతుంది. గడ్డిపోచలు ఉన్నాయనుకో, సింగల్ ఉందనుకో ఒట్టిగా తెగిపోతుంది. కానీ తాడు బేంతే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా యూనిట్ ఉంటేనే ఉంటుంది. కానీ ఏదో ఒక్కరు చేసి నేను 2 పాటలు రాస్తా, వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్లో పెట్టేస్తే అయిపోతుంది అంటారు. యూట్యూబ్లో పెడితే 2 పైసలు అయితే తిరుగుంటూ ఉండాలి అంతే. కాబట్టి అట్లా ఏది కాదని అట్లా. కాబట్టి వాళ్ళు ఇక వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అంటే సమాజం ఏంటిది, సమాజం అర్థం చేసుకోవడము. ఇప్పుడు పత్రికారులు కూడా సాక్రిఫై చేస్తారు కదా, పత్రికలు ఎంతోమంది సాక్రిఫై చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతో రిస్క్ తీసుకొని ఆమె ఒక వరంగల్ ఒక పత్రికారు విలేకరి మాట్లాడింది, రేడియోలో ఇంటర్వ్యూ వచ్చింది. ఆమె ఏమంటారంటే నాకు ఎన్కౌంటర్స్ రిపోర్ట్ పోయినప్పుడు చాలా రిస్క్ అయింది నాకు అంటదా.
కాబట్టి పత్రకారులో కూడా వాళ్ళ రిస్క్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి అదే అందరూ రిస్కులు ఉన్నారు. కాబట్టి రిస్కులు ఉన్నారు కాబట్టి ఇందరు తుపాకులు పట్టుండ్రు బై అని చెప్పగలుగుతామా? అంటే రకరకాల వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిందే. కానీ మనము మీరు ఇది చేయండి అది చేయండి చెప్తే ఇవాళ వింటారు. ఇప్పుడు పొద్దున్న పాకెట్లో ప్రపంచం వచ్చేసింది అంటే సెల్ ఫోన్లో. కాబట్టి ఆయన పొద్దున్న నేను ఇప్పుడు చూస్తున్న రోడ్డు మీద పోతుంటే ఒక ఆయన ముంగడు ఫ్రెండ్ నడిపిస్తుంటే ఈయన అందులోనే పెట్టారు. ఎవరు ఆ పక్కకు చచ్చిపోతుండా తెలియదు, ఈయన ఇట్లనే ఉంటారు. ఇక ఏం పట్టించుకుంటే ప్రపంచానికి చెప్పు. కాబట్టి వాళ్ళ ఇష్టము. కళాకాలం అనుకో ఇక తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడేంటి తెలంగాణ వచ్చిన 4 ముక్కలు దొరుకుతున్నాయి, ఇప్పుడు కూడా నువ్వు అవి కూడా తీసుకోవద్దు అంటావు అని అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిందే. మనం మీరు ఇది చెయ్యండి అంటే నేను ఇప్పుడు అది చెప్పనికి రాలేదు. మీరు అంతమంది కళాకారులంతా ఒక్కటి కానీ చలో ఇట్లా చేయాలి అట్లా నేను అట్లా రాలేదు. నేను ముందుగానే చెప్పిన అంటే అట్లా చెప్పనుంటే ఇక అందులోనే ఉంటుంటే కదండి. ఇటు ఎందుకు వస్తావా, ఇటు అక్కడ బెటర్ కదా. నాకు అంత బెటర్గా ఉంటే నాకు అక్కడ 50 సంవత్సరాలు నేను తుపాకి పట్టుకొని అక్కడనే ఉంటుండే బెటర్. అంటే ఈ ప్రపంచం కన్నా అక్కడ నాకు చాలా హ్యాపీ, ప్రకృతి పరంగా హ్యాపీ. మంచి నీళ్ళు, మంచి గాలి, మంచి మనుషులు, కపటం లేని మనుషులు, బెటర్. ఇటు ఎందుకు వస్తాను తేనా నేను నాకు మంచిగా ఉంటే. కానీ నేనే ఆరోగ్యం ఇదైపోయి. తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సమస్యలు ఉన్నాయి కదా. తెలుగు రాష్ట్రాలు కాదే, ప్రపంచవ్యాప్త సమస్యలు ఉన్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలు వాళ్ళ ప్రజలు వాళ్ళు ఆలోచన చేస్తారా ఏం చేస్తారు ఇక వాళ్ళు. మేము అందుకోసం మాకు జనరేట్ ఇది కూడా చర్చ వచ్చింది మీరు వేసిన ప్రశ్నలు. అంటే మనము ప్రతి దానికి ఉదాహరణ మనకు ఒక అతను ఏం చేసినంటే మీరు చర్చ పెట్టారు, మీరు ప్రతిదీ కూడా తుపాకీ కొట్టాలి, ఆయుధం పట్టుకోవాలి, కొట్లాడాలని చెప్తారు, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అన్నాడు. ఇక మేము గద్దరు ఉన్నప్పుడు మేము కలిసే ఉన్నాము. గద్దరు చెప్పిండు అన్నట్టు, ఇగోరా బై ఇంట్లో సీపురు గట్ట ఉన్నది, సీపురు గట్ట మహిళ ఏం చేస్తుంది, సాఫ్ చేయనికనే ఆలోచన చేస్తుంది. మేము దాన్ని ఏం చేస్తున్నాం, మడత పెట్టి దంచు అని చెప్తున్నాం. గంతే కదా. అది నువ్వు ఆయుధం పట్టుకో అది పట్టుకో చెప్పినట్ట. సీపురు గట్టని రైతు నాగలు దున్తుండు, గడ్డపార ఉంటుంది, పార ఉంటుంది. నాయన పార తిరిగేయిరా, పార నాగలు దున్నికి భూమికి ఉపయోగపడుతుందనే తెలుసు ఆయనకు. మనం ఏం చేస్తున్నాము, అప్పుడు జన్నాటం ఉన్నప్పుడు పారను మడత పెట్టరా బాబు నీ బతుకు మారుతా అని చెప్పినాం. గంతే. నువ్వు దాన్ని చెప్పొద్దంటే ఎట్లా రాబోయ్ అని అన్నాడు ఆయన. కళాకారుడిగా అన్న నేను ముందుగానే చెప్పిన. మళ్ళీ ఇప్పుడు అంత తెలుసు నాకు. సంస్కృతి అంటే ఏంటి ఇది తెలుసు. అంటే ఆయన జేమ్స్ పెట్రస్ రాస్తాడు కదా, జేమ్స్ పెట్రస్ ఏం రాస్తాడంటే అసలు ఆ సామ్రాజ్య సంస్కృతిని అర్థం చేసుకున్నట్టు కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలని రాస్తాడు ఆయన. ఏంటిది ఎందుకు ఆయన ఏమంటాడు, ఆసియా ఖండము, భారతదేశము బాగా వేడి ప్రదేశము, మన యూరప్ చల్ల ప్రదేశము, అక్కడ టైట్ జిండు పాయింట్లు వేస్తారు గరం ఉండనీకి, ఇక్కడ ఎండాకాలం జిండు పాయింట్ వేస్తారు స్టైల్కు. అక్కడ ఏం చేస్తారు, మొత్తం కోటు చల్ల మంచు పడుతుంటుంది, కోట్ వేస్తారు, టై కడతారు, ఇళ్ళకెళ్ళి గాలి పోకుండా చల్ల గాలి పోకుండా. ఇక్కడ ఎండాకాలం మే నెలలో టై కట్టుకుంటాడు, కోట్ వేసుకొని పోతే ఆఫీసర్ లెక్కలు అనుకుంటాం. అంటే ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఆర్థిక దోపిడీ, సైనిక దోపిడీ, సాంస్కృతిక దోపిడీ కాకపోతే సామ్రాజ్యవాద దోపిడీ నడవదు అంటాడు ఆయన, జేమ్స్ పెట్రస్ అంటాడు. కాబట్టి నువ్వు చెప్పినట్టు సాంస్కృతిక దోపిడీ లేకపోతే నీకు ఏదైనా మైండే. ఉదాహరణకు మనకు రోజుకు 2300 క్యాలరీలు కావాలి ఒక మనిషికి. ఇప్పుడు మన లెవెల్కి ఏం చేసి మనం ఒక పిజ్జా తింటే 3000 క్యాలరీలు వస్తుంది. అంటే నువ్వు 2 రోజులది ఒకరోజు తింటున్నావు. కాబట్టి నీకు ఫ్యాట్ పెరగకపోతే ఏమవుతుంది, శ్రమ లేదు. 100 గ్రాముల చక్కెర తింటే 45 నిమిషాలు ఉరుకుతున్నామా, అందుకే బీపీ వస్తే షుగర్ వస్తుంది. కాబట్టి ఇవంతా సంస్కృతి దాడి కదండి అదంతా. కాబట్టి ఇప్పుడు నాకు డబ్బు రమేష్ అన్నట్టు ఒకసారి కలిస్తే, అన్న నువ్వు హైదరాబాద్లో 2 నెలలు ఉంటే నీకు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది అన్నాడు. ఎందుకే నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా అంటే, ఎక్సర్సైజ్ చేసిన వస్తుంది, ఎందుకంటే తిండి అంతా అదే ఉన్నది. ఆయన చెప్తాడు కదా, ఆయన స్పీచ్లో చెప్తాడు, మనకంట పట్టణాలు బతుకున్న వాళ్ళకు 2 కిలోల యూరియా తయారవుతుందట కడుపులో సంవత్సరానికి. అంటే నీకు అంత ఫుడ్ నుంచి వస్తుంది అంత విషయం, మరి ఎక్కడ ఉంటుంది.
ఇదంతా ఇక వంత సమాజం అంతా ఇక ఉన్నది కాబట్టి అట్లా అవన్నీ కూడా మనము ఇప్పుడు నేను అందుకే నీకు చెప్పిన చూడు, సామ్రాజ్య సంస్కృతి తెలుసు, సామ్రాజ్యం ఏం చేస్తుందో తెలుసు, అన్నీ తెలుసు. ఇన్ని రోజులు పాటిన గది తెలియదు అన్న, కాబట్టి తెలుసు. కానీ ఇప్పుడు అది తెలిసి నేను బయట సామ్రాజ్య సంస్కృతికి వ్యతిరేకంగా నేను అందరిని కూడగట్టుకి నేను ఏదో యుద్ధం చేయడానికి లేకుంటే పోరాటం చేయడానికి రాలేదు. నేను ఇప్పుడు నా అనారోగ్యం లోపల ఉన్నప్పుడు బాగా ఏదైతే డ్యామేజ్ అయినా అనారోగ్య పరంగా అవన్నీ మంచిగా చేసుకోవడం, బతకడం, ఫ్యామిలీ 50 సంవత్సరాలు ఎవరు ఇప్పుడు మా పిల్లలు, మా అన్న పిల్లలు నాకు గుర్తుపడతలేరు, వాళ్ళు పరిచయం చేస్తుండ్రు ఇప్పుడు నాకు. ఈయనరా మీ బాబా 50 సంవత్సరాల ముందు పోయి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఇప్పుడు మా మదర్ 2001లో చనిపోతే 2001లో చనిపోతే నాకు 2005లో తెలిసింది. ఎవరో సిటీ నుంచి అట్లా ప్రజాసంఘ లెటర్ రాస్తే అట్లా తెలిసింది. కాబట్టి ఇప్పుడు నేను బతకదలుచుకున్నాను లీగల్ కావడం. అందుకోసమే మేము ఫస్టే చెప్పిన లొంగిపోలేదు. అంటే 50 సంవత్సరాలు పనిచేస్తే లొంగిపోయే బదులుగా అన్నీ చచ్చిపోతాం కాదు. అందుకోసం లీగల్గా 90లో లీగల్గా వచ్చినాము, ఇప్పుడు లీగల్గా వచ్చి లీగల్గా బతకాలనుకుంటున్నాము. అందుకే మీరు అట్లా రాస్తే ఏంటంటే మాకు మళ్ళా డిపార్ట్మెంట్ నుంచి కానీ నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అనుకుంటూ ఉంటారు. కాబట్టి లీగల్గా బతుకుతాం మనం. అదే అన్న మెయిన్గా.